అందుకనే వాక్యం సెలవిస్తుంది, లేయా ద్వేషింపబడుట యెహోవా ఏం చేశాడట చూచాను. మనం అనుకుంటుంటాం ద్వేషింపబడినప్పుడు, సొంత భర్తతో ద్వేషింపబడినప్పుడు, సొంత భార్యతో ద్వేషింపబడినప్పుడు, సొంత బంధువులతో ద్వేషింపబడినప్పుడు మనం అనుకుంటుంటాం ఇక అందరూ ద్వేషించినాడు, ఇన్ని రోజులు నేను భక్తి చేసి ఏం లాభము? ఒక పూటకేనా? ఒక నెలకేనా? మరి ఈమె 30 సంవత్సరాలు ఒక భర్తతో ద్వేషింపబడుతూ ఉందే, మరి ఎప్పుడు ఆమె దేవునికి విరోధంగా ఒక్క మాట మాట్లాడలేదే, దేవునికి విరోధంగా ఒక్క కార్యాలు చేయలేదే. ఒక్క మాట మాట్లాడితే చాలు ఉరుకులాడతావు. ఓ ఏసయ్యా 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 అని అరుస్తావు. వీడికి వచ్చి ఓర్పు లేకపోతే ఎట్లా? సహనం లేకపోతే ఎట్లా? ఎందుకోసం భక్తి? ఎవరు చెప్పినారు ఈ భక్తి చేయమని? మీకు ఎవరు చెప్పారు లేదే? వీధిలో ఊర్లో మంచి పేరు లేదే? ఎవరన్నా చెప్పింది మీకు? ఎవరన్నా చెప్పింది భక్తి చేయమని? సహనాన్ని కోల్పోవద్దు.